వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి అంటే ఫస్ట్ నాకు పర్సనల్ గా గుర్తుకొచ్చేది మాత్రం హైదరాబాదే. మాది హైదరాబాద్ బేసిక్ గా. సో హైదరాబాద్ లో గణేష్ చతుర్థి అంటే ఎలా చేసుకుంటాము అసలు మామూలుగా ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా అసలు వేరే లెవెల్ అన్నమాట. అసలు ఇంకా స్కూల్ ఎప్పుడు అయిపోతుందా, కాలేజ్ ఎప్పుడు అయిపోతుందా, ఆఫీస్లో కూడా ఆఫీస్ ఎప్పుడైపోతే ఎప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా ఇంటి దగ్గర మండపాలు కట్టుకుంటూ ఉంటాం కదా, పెద్ద పెద్ద గణేషులు. ఏ గల్లీ గణేష్ పెద్దగా ఉంటుంది, మీది పెద్దదా మాది పెద్దదా, ఈ కాంపిటీషన్స్ ఒకటి. నిమజ్జనం టైంలో ఉట్టి కొట్టడం కానీ, బ్యాండ్ కానీ, అసలు డ్యాన్సులు అసలు వేరే లెవెల్ అనమాట. నాన్ స్టాప్ 2 to 3 hours వేసేవాళ్ళం అనమాట డ్యాన్సులు వినాయకుడి ముందు. ఇంకా ఎంజాయ్మెంట్ నేను మాటల్లో చెప్పలేను. బట్ యూఎస్లో ఇలాంటివి ఉండవు, కొంచెం కష్టమే. లాస్ట్ ఇయర్ చాలా హోమ్సిక్ ఫీల్ అయ్యాను పండగ చేసుకుంటున్నప్పుడు. బట్ ఈ ఇయర్ కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. సో యా, ఈ ఇయర్ మన ఇంట్లో వినాయక చవితి మేము ఎలా చేసుకుంటున్నామో మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో. యాజ్ యూజువల్ ఎప్పుడు పండగ అంటే మనం మార్నింగే లెగిసిపోతూ ఉంటాం కదా. సో ఈసారి కూడా మేము ఎర్లీ మార్నింగే లెగిసిపోయామన్నమాట. ఈసారి నేను 3 ఐటమ్స్ చేశాను: ఉండ్రాలు, పాల తాలికలు, పులిహోర. టేస్ట్ మాత్రం అసలు మామూలుగా రాలేదు, సూపర్గా వచ్చాయి. నేను పాల తాలికలు చూసారా, మురుకులు వేసే వాటితో వేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఒక చిన్న టిప్ అని కూడా చెప్పచ్చు. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట. సో నాకు చాలా ఈజీగా వచ్చేసినాయి. టేస్ట్ గురించి ఇంకా చెప్పాలా చెప్పండి, అద్దిరిపోయింది అనమాట టేస్ట్. ఈసారి మా ఇంట్లో స్పెషల్గా ఉండాలని చెప్పేసి నేను మట్టి వినాయకుడిని అయితే ట్రై చేశాను. నిజంగా ఎంత బుజ్జిగా వచ్చిందో చూడండి. నాకు చేయడానికైతే మినిమం ఒక 1.5 or 2 hours అయితే పట్టింది. బట్ అద్దిరిపోయింది అనమాట. క్లేతో చేశాను వినాయకుడిని. మనం ఎంత బొమ్మ కొనుక్కున్నా మనం మట్టి వినాయకుడు కంపల్సరీ పెట్టాలని చెప్పేసి అన్నారనమాట. నేనైతే ఎప్పుడు కొనలేదు. సో అందుకని ఈసారి చేస్తున్నాను నా చేతుల మీదుగా. ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో మినిమం 3 to 4 feet వరకు ఉండేది వినాయకుడు. ఇంట్లోనే మేము అంత పెద్ద విగ్రహం పెట్టుకునే వాళ్ళం అనమాట. బట్ అమెరికాలో అంత పెద్ద విగ్రహాలు దొరకవు. వినాయక చవితి అంటే మనందరికీ కూడా చాలా ఇష్టమైన పండగ కదండి. ఎంటైర్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది కదా ఈ ఫెస్టివల్. నాకు స్పెషల్గా వినాయక చవితి అంటే చాలా ఇష్టం అనమాట. బొమ్మ ఎప్పుడు కొనుక్కుందామా, అసలు ఎప్పుడు డెకరేట్ చేద్దామా అని ఉంటుంది నాకైతే ఎవ్రీ ఇయర్. మ్యారేజ్ అయ్యాక ఇది మా 2nd వినాయక చవితి అనమాట. సో ఈసారి స్పెషల్గా ఉండాలని చెప్పేసి కొంచెం కష్టపడ్డాను. అండ్ బై ద వే, నేను ఎప్పుడు క్లే తోటి ఏది చేయలేదన్నమాట. సో నా లైఫ్లో ఫస్ట్ టైం క్లేని పట్టుకొని ఒక బొమ్మని రెడీ చేశానంటే అది వినాయకుడిని. మా బుల్లి వినాయకుడికి ఒక చిన్న బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేశాను అనమాట పత్రితోటి. ఐ థింక్ అది జామాక్ అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. బాగుంటుంది కదా అని చెప్పి కార్డ్బోర్డ్ షీట్కి అన్ని అంటించాను. మా హస్బెండ్ ఇక్కడ పాలవెల్లి రెడీ చేస్తున్నారు అనమాట. అన్ని ఫ్రూట్స్ కడుతున్నారు. బ్యాక్ డ్రాప్ అద్దరిపోయింది కదా వినాయకుడితోటి. పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా దగ్గరికి పెట్టుకున్నాను అనమాట. సో అంతకంటే ముందు వినాయకుడిని పెట్టే ముందే నేను పీటకు అంత పసుపు రాసి ముగ్గేసి అరిటాకు పెట్టి దాని మీద బియ్యం వేసి అప్పుడు నేను వినాయకుడిని కూర్చోబెడతాను అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి నాకు మినిమం ఒక 1/2 hour అయితే పట్టింది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా రికార్డ్ చేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి నేను టైం ల్యాబ్స్ పెట్టాను. ఇక్కడ వెనకాల తిరిగి నేను టీవీలో పూజా విధానం అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ మీకు వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో చెప్పాను కదా, ఇక్కడ పూజారిని పెట్టుకోవాలంటే చాలా మనీ ఛార్జ్ చేస్తారని చెప్పేసి యూట్యూబ్లో పూజారులు మంచిగా ఇట్లా పూజా విధానం స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తున్నారు కదా. సో అందుకనే మేము అది పెట్టుకొని ఇద్దరం స్టెప్ బై స్టెప్ అంతా ఫాలో అవుతాము. అరణ్యంలో నివాసం ఉండడానికి వెళ్తారు. అది నైమిషారణ్యంకి కొంత దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం. వాళ్ళు అలా వెళ్తూ ఉన్న గణేష్ చతుర్థి గురించి మా హస్బెండ్ పంచగట్టుకున్నారు. ఎంత మంచిగా ఉన్నారు అసలు. రోజు అయితే షార్ట్ల మీదనే తిరుగుతారు. బట్ పండగ గురించి అని చెప్పేసి అలా మంచిగా కనిపిస్తున్నారు నాకు. గర్ల్స్ అయినా అంతే కదా, పండగ టైంలోనే శారీస్ కట్టుకుంటాము. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది.
మీరందరూ కూడా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇండియాలో అయితే అసలు డే 1 నుంచి డే 9 వరకు మామూలుగా ఎంజాయ్మెంట్ ఉండదు కదా, అసలు వేరే లెవెల్. స్పెషల్లీ నిమజ్జనం టైంలో అయితే బరాత్, అన్నదానాలు, ఉట్టి కొట్టడము ఇంకా అసలు మామూలుగా ఉండదు. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. సో పూజ అంతా అయిపోయింది కదా, ఫైనల్లీ నేను మంచిగా కూర్చొని తింటున్నాను. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదన్నమాట. సో నేను తింటూనే ఎవ్రీ టైం నేను భైరవ్ గాడికి కూడా షేర్ చేస్తాను ప్రసాదము. ఏది చేస్తాను నేను ఖచ్చితంగా వాడికి కొంచెమైనా పెడతాను అనమాట. వాడు కూడా ఇష్టంగా తింటాడు. సో మీ అందరికీ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.